హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ జరుగుతున్నటువంటి భూదోపిడీని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానికానికి చేసినటువంటి మీడియా ప్రతినిధులకు పత్రికా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 18-20 మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూదోపిడీకి అనేక సంస్థల పేర్లు చెప్పి అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకి వేలాది కోట్ల రూపాయల భూముల్ని అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే ఈ రాష్ట్రంలో బహుశా నాకు తెలిసి అత్యంత విలువైనటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రభుత్వానికి భూములు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. గడిచినటువంటి కేవలం 20 మాసాల్లో ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని వారికి కావాల్సినటువంటి సంస్థలు కట్టబెట్టినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ప్రముఖ సంస్థల పేర్లు చెప్పి ప్రభుత్వ భూమిని అప్పచెప్పినటువంటి పరిస్థితులు కూడా గడిచినటువంటి 20 మాసాలుగా చూసాం. ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే మన ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినప్పుడే ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ లేదు. ఇక మన కుటుంబమే దోచుకున్నా సరే ఎవరో అడగనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వారి కుటుంబానికి సంబంధించినటువంటి గీతం సంస్థ నేరుగా 54 ఎకరాల 79 దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాజేయడానికి సిద్ధపడింది. రేపు కౌన్సిల్ సమావేశంలో దానికి సంబంధించినటువంటి తీర్మానం చేయడానికి అడుగులు వేస్తా ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ ఎజెండా అంశాన్ని తీస్తే తప్ప రేపు కౌన్సిల్ సమావేశం కూడా జరగనివ్వు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 54 ఎకరాలు ఈ రోజు మొదలైంది కాదు. గతంలో ఇదే కుటుంబానికి సంబంధించి ఇదే సంస్థకి 71 ఎకరాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95-2004 మధ్యలో 71 ఎకరాల్ని కేవలం 15 లక్షల రూపాయలకి మాత్రమే కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అదే 70 ఎకరాలు ఈరోజు ప్రభుత్వ భూమిగా ఉండుంటే 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద ఈ ప్రభుత్వానికి ఉండేది. అప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు ఒక 55 ఎకరాలు, మొత్తం కలిపి ఈ సంస్థ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో వారి అధికారంలో ఉండగా దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పక్కనే మీరు చూడండి, ప్రభుత్వ ఆస్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు కేవలం 200-250 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప నిర్మాణాలు ఇక్కడ చేస్తే దీని మీద ఇదే స్థానంలో నించొని ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి కొడుకు మన మీద ఆరోపణలు చేశారు. అది ప్రభుత్వ ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆస్తి కాదు. ఈరోజు దీని ఎదురుగా కేవలం రోడ్డు మాత్రమే మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ప్రభుత్వానికి, ఈ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ ప్రభుత్వ భూమి, ఆ వెనక ఉన్నటువంటి 50 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈరోజు ఇక్కడే 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఎవరు అడగడానికి లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు, మమ్మల్ని ఎవరు అడిగినా సరే మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి రీతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకుని వెళ్తాం. ఒకవేళ కాకనే కాదు అని చెప్పి రేపు అలాట్ చేసినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి తీసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు కానీ, మధ్య శ్రీనివాసరావు గారు కానీ అందరం కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తా ఉన్నాం. రేపు కార్యక్రమంతో పాటు రేపు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి రానటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద కార్యాచరణ తీసుకుని ఒక్క గీతం సంస్థకే కాదు, రానటువంటి కాలంలో ఏ సంస్థకి
ఏ ప్రైవేట్ సంస్థకి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థకి, వారికి కావాల్సినటువంటి ఏ సంస్థకి ఇచ్చుకున్నా సరే దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికన్నా స్థానిక ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది, లేదా కనీసం సిట్టింగ్ జడ్జితోనన్న ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ గీతం భూ కబ్జాని ఉద్దేశించి మన మంచి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సింది విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారికి, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్ గారికి, స్థానిక కోఆర్డినేటర్ గారు వైఎస్ఆర్ పార్టీ మధ్య శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్సీలు తుమ్మ రవిబాబు గారు, వరదు కళ్యాణి గారు, మాజీ విప్ ధర్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, తైనాల విజయ్ కుమార్ గారు, బాలరాజు గారు, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ హాజరైన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే నుంచున్నామో ఇది మహాత్మా గాంధీ పేరు పెట్టి అడ్డంగా కబ్జా చేసిన కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ముందు నుంచున్నాం మనం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, వారి తనయుడు లోకేష్ గారి తోడలుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చైర్మన్ గా ఉన్న గీతం యూనివర్సిటీ ఒక కబ్జా కోరు యూనివర్సిటీ లాగా ఇవాళ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎవరైనా 100 గజాలో 50 గజాలో ఆక్రమించుకోవడం చూస్తాం, కానీ ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు 150 ఎకరాలు ఆక్యుపై చేసుకుని, ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటుకి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, వల్లించేవన్నీ ప్రవచనాలు, తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక సాక్ష్యంలాగా కనిపిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 71 ఎకరాలు, ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు. 18 లక్షలకి, 18,000కి మొత్తం 15 లక్షలకి 71 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రోజు వీళ్ళ కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరి బాబు గారు సొమ్మని మీరు 100 ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా. అంటే మీ కుమారుడి తోడలుడు, మీ బావమరిది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ, మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం. గతంలో ఏం చెప్పేవారంటే విశాఖపట్నం దోపిడీకి గత ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రచారం చేసేవారు. ఎదురుగా ఉన్న ఈ టూరిజం నిర్మాణాలని జగన్ గారి ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఏది కబ్జా? ప్రభుత్వం కోసం నిర్మాణం చేసిన కేవలం 250 కోట్లతో అద్భుతమైన నిర్మాణాలు చేసిన ఆ భవనాలు కబ్జాయా? దానికి సరిగ్గా ఎదురుగా 100 ఎకరాలని మీ కుటుంబం కబ్జా చేశారు. ఇది నిజమైన కబ్జా అని అడుగుతున్నాం. ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు. తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది. కేవలం మీ స్వార్థం కోసం మీకున్న మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి వేల కోట్ల రూపాయలని దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఆ ఎంపీ గారు భరత్ గారు చెప్తాడు, మొన్న ఏదో ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రాంకి వెళ్ళి ఇవన్నీ పేదలు చదువుకునేవి, మా దగ్గర డబ్బున్నవాడు మాత్రమే చదువుకోగలుగుతాడు అంటాడు. అంటే
మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. నిన్న మొన్న ఈ గీతం చర్చ వచ్చినప్పుడు చాలామంది పెద్దలు చెప్తున్నారు 5,000 రూపాయలు తక్కువైతే కూడా అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు వీళ్ళని. ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ కబ్జా చేస్తే తప్పేంటి, ఆ భూమి మా చేతిలో ఉందంటారు. అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వాడికి చెందుతుందా అని అడుగుతున్నాం. గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం. రేపు కౌన్సిల్లోనూ ఆ తర్వాత అవసరమైతే పార్లమెంటు వరకు కూడా ఈ చంద్రబాబు కుటుంబం భూ కబ్జాల వ్యవహారాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడే కార్యక్రమం ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పప్పు బెల్లాల్లాగా మీరు భూములు పంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని చెప్తూ రేపటి నుంచి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి ఉన్నారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో. ఇంకా ముందుకి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి, విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఇంతకుముందు చాలామంది పెద్ద డైలాగులు వల్లించేవారు. ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైపోయారని అడుగుతున్నాం. మీ కూటమిలో పెద్దలకు బాధ్యత లేదా? ఇంత పెద్ద భూ కబ్జా సుమారు 5,000 కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నంటి ఉంటాం. ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంత ఎండలో మా అందరం కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా భూ దోపిడీని అడ్డుకోవడానికి. వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు 1,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఈ గీతము లోనున్న గేటు లోపల ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక: ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్షార్హులని రాస్తుంది. మేము వెళ్తున్నాం, ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీసు వ్యవస్థ, అందుకనే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక శాసనసభ మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుగా, ఒక పొలిటికల్ వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు, మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు, వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు, మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మేము అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడీయా? ఏం చంద్రబాబు నాయుడు, మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకుడిని, ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా. ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి.
అడుగుతున్నాను. ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, ఇవాళ అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాన్ని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాన్ని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్టవలసిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను. ఎంత ధర్మం అండి, ఎంత ధర్మం! అదిగో అటు చూడండి, టీవీలో తిప్పండి, టీవీలో తిప్పి చూడండి, ఆ భవనాన్ని చూడండి. అది ప్రభుత్వ భవనం. అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సౌదమా, లేకపోతే ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాని ఎదురుగా కనిపిస్తున్న ఈ బోర్డు కనిపించలేదా మీకు? ఈ బోర్డులో ఉన్న ఈ ఫోటోలు కనిపించలేదా మీకు? ఇది జరుగుతున్న వీటి కనిపించట్లేదా మీకు? ఇవి కనిపించట్లేదా? అగో అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం, ఆ బోర్డు కనిపించట్లేదా? ఏమయ్యాయి? సరే, మీ టీవీలో మీ ఇష్టం, మీరు పెట్టుబడులు పెట్టారు, నా సొంతం, నా ఇష్టం అంటారు. సరే, మీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు నష్టం జరిగితే ఓ ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా బాధ్యతను మేము గుర్తిరిగాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు చుమ్మెడతారా? మీరు దాన్ని సమర్థిస్తారా? దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా? పక్కన పెట్టండి. ఇది ధర్మం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం. అంతేకాదు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడ నుంచి మీరు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఈ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వామ్యం అవుతున్నారా? లేదు, దీనికి అడ్డుకట్టేస్తున్నారా అని చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. మాటలు చెప్తే కాదు, చేతల్లో చూపించాలి. రాజకీయాల్లో స్వాస్థ్యంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన, మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు కావేశాలతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మరి ఎందుకు ఇవాళ మాట్లాడట్లేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు. రండి, చూడండి ఈ భూముల్ని చూడండి. ఎక్కడైనా ఈ బోర్డులు ఇంతకుముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం. కోర్టు వచ్చి స్టే ఇస్తే సేద్యానికి స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇస్తారు స్టే. అంతేగాని మీకు వచ్చి దాదాపు చేసిమని స్టే ఇవ్వలే. స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఏ రకంగా బోర్డుని తొలగిస్తారు? లోన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి MP అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? ధరదత్తం చేసి మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా? ఇది ధర్మం కాదు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని కూడా. ఇవాళ పెద్ద మాటలు చెప్తారే, అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు, తల్లి లాంటిదని ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరు విశాఖపట్నంలో ఉన్నారు, మీరు కళ్ళు తెరవండి. ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడమేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడమేనా అర్థం? ఇదేనా అని అడుగుతున్నాం. చెప్పండి మీ తాలూకా వివరణ, మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల దగ్గర దోషులుగా నిలబడదామంటే మాకు అభ్యంతరులే. ఇందులో భాగస్వామ్యం అవుదామంటే అవ్వండి, మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. కానీ ధర్మం కాదు. న్యాయంగా మీరు నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ, అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తల్లంటే ఇప్పటి దూరం ఇప్పండి. లేదు, మోడీ గారు చెప్పిన మాటలు అబద్ధం, అది కాదు, ఆయన మాటలు వచ్చి అలాగే చెప్తారు, కానీ చేతలు వచ్చి దోపిడీ చేసుకుంటారు కింద చూస్తారంటే సరే, మీ ఇష్టం. ప్రజలు తెలుస్తారు మీ తాలూకా సంగతిని, ప్రజలు నిర్ణయిస్తారు మీ తాలూకా వ్యవహారాన్ని. అంతేగాని ఈ ధర్మం కాదు. వ్యవస్థలో ఈ రకంగా అడ్డుపెట్టడం ధర్మం కాదు. గౌరవంగా మేము వచ్చి శాంతియుతంగా వచ్చి ఈ బోర్డులు చూద్దాం, ఇవి ఏ విధంగా ఉంది, ఎంత దోపిడీ చేశారు, ఇన్ని వేల కోట్లు, 5,000 కోట్ల రూపాయలని, 54 ఎకరాలని ఏ విధంగా దోచుకుంటున్నారు చూద్దాం. వస్తే మమ్మల్ని లోనికి వెళ్ళకుండా పోలీసు వ్యవస్థను పెట్టి
అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పని ఇక్కడ అడ్డుపెట్టి మమ్మల్ని ఎండలో నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడించే మరి చేస్తారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అంతేగాని 50 సంవత్సరాలు ఉండరు మీరు రాజకీయాల్లో. 50 సంవత్సరాలు మీ అధికారంలో ఉండరు. అప్పుడే 2 సంవత్సరాలు పెందుకు 3 సంవత్సరాలు వస్తుంది. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యతంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా రాబోయే కాలంలో దీని సంగతి తెలుస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి మరి విశాఖ ప్రజలకు కూడా. దయచేసి మీ ద్వారా ఈ మాధ్యమాల ద్వారా విశాఖ ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం. ఏ రకంగా ఈ కుటుంబ ప్రభుత్వం తోపిడి ఉందో, ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందో, ఈ 5,000 కోట్ల రూపాయల భూముల్ని ఏ రకంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. విశాఖపట్నం పెద్దలందరినీ కూడా, రాష్ట్రంలో పెద్దలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా వీళ్ళకి ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి మరి ఇక్కడికి వచ్చాం. దీని తాలూకు ఖర్చు రేపు కౌన్సిల్లో వచ్చి దీని మీద తీర్మానం పెట్టారు. దీని దగ్గర చేయడానికి దానిపై పోరాటం చేస్తాం. నన్ను అడుగుతాం. ఈ పక్కనే ఉంది మన వెంకటేశ్వర స్వామి. అయ్యా స్వామి, వాళ్ళకి కనువిప్పు కలిగించవు, ఈ దోపిడిని ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి, ఒకవేళ మాకంటే మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీకు బాధ్యతుంటే దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరు సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పి కొనుక్కోండి. లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవడొద్దన్నాడు? ఇవో పక్కన ఆక్షన్లో పెడితే మొన్న 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే, ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి. మాకు అభ్యంతరంలే. ఆ ధనం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలనిస్తే దోపిడీ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి పరిపాలన ఇదే ఈ దోపిడీ. ఇదే కీర్తన సంస్థ చేస్తున్న కార్యక్రమం, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం. అందుకే దీన్ని పూర్తిగా ఖండిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధానం జరగకూడదనే ఉద్దేశంతో ఒక బాధిక వ్యక్తిగా మీ అందరూ ఇక్కడికి వచ్చాం. రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత ఇంకా వారు కానీ అవ్వకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం. ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన దగ్గర సమావేశం పెట్టి దీని మీద కార్యాచరణ రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే. రేపు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ రేపు కౌన్సిల్లో మన కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించడం ఎజెండా నుంచి తొలగించాలని కూడా ఇప్పటికే నిన్న కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, జీవీఎంసీ ఎదుర్కొన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నగరంలో ఉన్న పౌర సంఘాలు, మేధావులు అందరి ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నం అభివృద్ధిని కోరుకుని విశాఖపట్నాన్ని సంరక్షించుకోవాలి, ఇక్కడ భూములు కాపాడుకోవడానికి ముందుకొచ్చిన అందరితోని కలిసి రేపు పెద్ద ఎత్తున దీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఆ దీక్ష కూడా ఈ నగరంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా నగరంలో ఉన్న ప్రజా సంఘాల పెద్దల్ని, ఈ నగర అభివృద్ధిని కాంక్షించే వారిని, ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని ప్రేమించే మేధావులందరినీ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.